ఈరోజు సింపుల్ వేలో దాల్ పరాటా చూపిస్తానండి. స్టఫింగ్ చేస్తేనే దాల్ పరాటా అని అన్నారు కదా! ఇలా చేసినా కూడా దాల్ పరాటా అనే అంటారు. సో, నేనైతే ఈరోజు గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, నూనె వేసి కలుపుకున్న తర్వాత మధ్యాహ్నం చేసిన పప్పు మిగిలిపోయిందండి. సో, దాన్ని వేస్ట్ చేయటం ఎందుకు అని చెప్పేసి ఇలా పిండిలో కలిపేసాననమాట. చపాతీ పిండిలాగా కలుపుకున్నానండి. నాకైతే వాటర్ అసలు పట్టలేదు. మిగిలిపోయిన పప్పే సరిపోయింది. సో, నేను దాంతోనే ఇలా కలుపుకున్నాననమాట. కలుపుకున్న దాన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఎప్పుడు చేసుకునే చపాతీల్లాగానే మనము ఇలా రౌండ్స్ అన్నీ చేసుకోవాలండి. చేసుకున్న దాన్ని మనము చపాతీస్‌లాగా రుద్దుకోవటమే. కాకపోతే దాల్ పరాటా అంటే మనం పప్పు కలిపాం కదా! దీనికి కొంచెము మనము చపాతీస్‌ని మడత పెట్టేసి రుద్దుకుంటే బాగా పొంగుతాయి. మంచిగా కూడా ఉంటుందనమాట. సో, అలాగే పప్పు కలిపాం కాబట్టి పప్పులోని టేస్ట్, కారం అంతా తగులుతూ మనకు చాలా బావుంటుంది. సో, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుందనమాట. దీంట్లోకైతే పిల్లలకి కర్రీస్ కూడా అవసరం లేదు. మనం వేసిన ఆ పప్పులోని కారమే సరిపోతుందనమాట. మనకు కావాలంటే ఏదైనా కర్రీ కావాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే మంచి పచ్చడి ఏసుకొని తిన్నా కూడా చాలా బావుంటుందండి. ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే చపాతీస్ కర్రీ కంటే ఇలా ఒకసారి ట్రై చేస్తే డిఫరెంట్‌గా ఉంటుంది. నోటికి టేస్ట్ అనేది చేంజ్ అనేది కూడా బావుంటుందనమాట. సో, ఇలా మడత పెట్టేసుకొని రుద్దుకుంటే చాలా మధ్యలో నూనేసి కొంచెం ఒత్తుడు పొడి వేసిన తర్వాత రుద్దేసుకొని ఇలా కాల్చుకుంటే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చుతుందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.